దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తుంది. మొట్టమొదటిగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 31st నైట్ చాలా చక్కగా జరిగింది ఉదయకాలం. మరి 5 to 6 ఆరాధన కూడా. అంతేకాక ఈ వాగ్దానం కొత్త సంవత్సరంలో మీరు మంచిగా ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా అద్భుతమైన దీవెలతో నింపబడాలని మనసారా కోరుకుంటూ మనమందరం కలిసి ప్రతిదినము మరి 2023లో ఎన్నో వాగ్దానాలు మన జీవితాలను బలపరిచి లైవ్లో దేవుడు చూపిన అత్యధికమైన కృపను బట్టి దేవునికి మహిమ. నూతన సంవత్సరం పాట కూడా రిలీజ్ అయింది కదా, నా సన్నిధి నీకు తోడు. వింటున్నారు అందరూ? మరి మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో అక్షయ అభిషేక్ పాడిన ప్రతి వాగ్దానం మీకు అందులో ఉంటుంది. ధైర్యంగా తెచ్చుకోండి, వినండి. ఇంకా ఈ నూతన సంవత్సరం మొదటి దినం మారు మనసు పొందిన వారికి శుభవార్త. ఇదే రక్షణ దినం. క్రీస్తుని మీ హృదయంలో ఉంటే మీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం ఉంటుంది. మీకు శాశ్వతమైన కృపను దేవుడిస్తాడు. కాబట్టి అద్భుతమైనటువంటి మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి, దేవునికి సమర్పించుకోండి. ఈ సంవత్సరం అంటే అడుగుపెట్టిన కొత్త సంవత్సరంలో మీరు ఎంతగానో ఆత్మీయులుగా ఆరోగ్యపరంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం చదువుకున్నాక నేను ఎక్స్ప్లెయిన్ చేసి మనందరం ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం, 2వ మాట 14వ వచనం. మీరు నేడు చూచిన ఐగుప్తుల్ని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పాను. 2023 ఏది మిమ్మల్ని వెంటాడిందో, ఏది మీ వెంట పడ్డదో, అది పాపం, శాపం, రోగం, బంధకాలు, ఇక మీరు చూడరట. ఇక మీకు అది కనబడదు. ఎందుకో తెలుసా? మన పక్షముగా యుద్ధము చేసి మన పక్షముగా విజయం ఇచ్చే దేవుణ్ణి మనం కలుగున్నాం. ఇది 50 డేస్లో దైవజనునికి మొదటి అంటే వెళ్ళిన 10 డేస్కి ప్రభు ఇచ్చిన వాగ్దానం. అది పంపినప్పుడు మనం న్యూ ఇయర్ క్యాలెండర్లో ఫస్ట్ పేజీలో పెడతాం. ఎందుకంటే ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. అంటే వాగ్దానాలు ఉన్నాయి, దేవుని యొద్ద నుంచి తీసుకున్న రేమా వాక్కు, అది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నాం ఈ ఐగుప్తీలు అంటే ఏ శత్రువులైనా, ఏ బాధలైనా, ఏదైనా ఇక మీదట చూడరు. ఏదైతే మీరు బాధపడుతున్నారు, ఏదైతే గత సంవత్సరం మిమ్మల్ని వెంటాడిందో ఇక అది కనపడదు. ఎందుకు? మీ పక్షముగా యుద్ధము చేసి మీ పక్షముగా విజయం ఇవ్వబోతున్నాడు. అందుకనే దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని, అందుకే నూతన సంవత్సరం నా సన్నిధి నీకు తోడనే పాటలో మొదటి వచనం అదే అండి. నేను ప్రతిదీ కూడా ఎవ్రీ ఇయర్ 50 డేస్ వాగ్దానంలో ఫస్ట్ వాగ్దానం అది పెట్టి, సెకండ్ యెషయా గ్రంథం 61:7 కంటిన్యూగా ఎన్నో వాగ్దానాలతో కూడిన పాట అది. నేను నమ్ముతున్నాను మీ జీవితాలని ఆ పాట కానీ ఈ వాగ్దానం కానీ మొదటి రోజు ప్రభావితం చేయబోతుందని. కాబట్టి మీరు ఏదైతే గతకాలం అనుభవించారో లేదు ఇక దానికి సమాప్తం. అందుకని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఇక మీదట మీకు విడుదల, ఇక మీరు మీ పక్షముగా నేను యుద్ధము విడుదల మీకు సమీపంగా ఉంది, మీ పక్షముగా యుద్ధము చేసేదను, విడుదల మీకు సమీపించి ఉన్నది. కాబట్టి ఏదైతే మీరు చూసుకుంటూ వచ్చారో ఇక ఉండదు అది. ఇక మీదట మీ శత్రువు కనబడదు, దేవుడు నీ పక్షముగా యుద్ధము చేయును. ఈరోజు ధైర్యంగా ఉండు. నీవు ఏది ఎదుర్కొన్నావో అది నీకు ఉండదు. ఇక దేవుడు నేను గొప్ప సాధనంగా నీ పక్షముగా విజయం, నీ పక్షముగా యుద్ధము చేసి నీ పక్షముగా విజయం ఇచ్చేది నీ సంవత్సరం వాగ్దానం. అందరు చెప్పండి, నా పక్షముగా యుద్ధం చేసి నా పక్షముగా విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ పక్షముగా యుద్ధము చేసి నీ పక్షముగా విజయం ఇచ్చేదను. అంతే, ఈ సంవత్సరం అంతా విజయం. అందరు చెప్పండి, ఇయర్ అంతా విజయం. ఆత్మికంగా, ఆర్థికంగా, అన్ని కోణాల్లో విజయం, విజయం, విజయం. స్టూడెంట్స్, సంఘాలు, ఆత్మీయులు, నాయకులు, ప్రతి ఒక్కరం. ఎందుకు మనం ఊరక నిల్చుని చూద్దాం. ఈ సంవత్సరంలో మనకేది కూడా ఎవ్వరు ఏ హాని చేయదు. దేవుడే మన పక్షమైనాడు. అక్కడ ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. కొత్త సంవత్సరం పాట, ఆ అద్భుతమైన సాంగ్ మరలా పెట్టుకుని మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఈ వాగ్దానం కూడా అందరు రిసీవ్ చేసుకొని ప్రార్థన చేసి అందరూ లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్స్ పెట్టండి. 5 to 6 ఆరాధన మిస్ అవ్వకండి. ఈవినింగ్ లైవ్ మిస్ అవ్వకండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా ప్రేయర్స్ ఉంటాయి, మిస్ చేసుకోకండి. మనందరం చక్కటి ఆత్మీయమైన బలం పొందబోతున్నాం. ఇంకా దేవుని దీవెనలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. మరి తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ఈ కొత్త సంవత్సరంలో ఈ ఫస్ట్ డే వారి రక్షణ లేని గృహాలన్నీ ఈ సంవత్సరం రక్షించబడాలి. అప్పులనే కాడి విరగొట్టబడాలి. రోగులు ప్రభ, ఏ రోగమైన యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత ఈ సంవత్సరంలో విడుదల, అద్భుతం జరగాల ప్రభ. నాయన, కుటుంబ భారాలు, మానసిక ఒత్తిళ్లు విడుదల,
కోర్టు కేసులు కొట్టివేయబడాలి యేసు నామములో. వారికి న్యాయం జరుగును గాక. భూసందమైన తగాదాలు, భూమి తగాదాలు, నాయన వారి డబ్బు ఎవరు తీసుకుంది అదంతా కూడా రికవర్ అయిపోయి అద్భుతం జరగాల. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా. స్టూడెంట్స్ చదువుకునే వారు ఉన్నత స్థానంలోకి వెళ్ళాలా. నలిగిన వారు విడుదల పొందాలా. పాపభారంలో వారు విడుదల పొందాలా. వ్యసన భారంలో ఉన్న వారు విడుదల పొందాలా. నాయన వారు ఏ బంధకంలో చిక్కున్న ఈ సంవత్సరంలో బ్లెస్సెడ్ వాగ్దానం ఇచ్చావు, అది జరుగును గాక నాయన. వారు నిలబెట్టబోతున్నాం. మా అందరికీ విడుదలని, మా అందరికీ విజయాన్ని మీరు దయచేయండి. ఇతర దేశాలు మా ప్రియులను రక్షించండి. వారి వారి సమస్యలు తొలగించి దేశంలో రక్షణ ఉద్యమం దయచేయండి. భారతదేశాన్ని మీరు రక్షించి మా ప్రజలందరినీ క్షేమం దయచేయండి. అయ్యా దైవజనుల బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి శత్రువు నుంచి వారిని తప్పించి విడుదల మీరు దయచేయండి. అంతేకాక ప్రభా, ఎవరెవరిది ఈరోజు మ్యారేజ్ డే అయినా బర్త్డేని వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని, నీ వాగ్దానం వారు స్వతంత్రించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తున్నాను. నీ దాసును, నన్ను, మా సంఘాన్ని నీ గ్లోరీతో నింపి సంవత్సరం అంతా నీ ఆశీర్వాదంతో నింపి నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని దీవించమని. ఎంతమంది వాగ్దానాలు సంవత్సరం అంతా గతకాలం రిసీవ్ చేసుకున్నారు నాయన, వారందరిపై దీవెనలు ప్రకటిస్తూ రాబోతున్న కాలంలో వారు గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ విషయంలో దిగులు పడకండి. నూతన సంవత్సరంలో దేవుడు నూతన కృపలు కుమ్మరించి, నూతన కార్యం జరిగించి, నూతనంగా ఆశీర్వదించి, నూతనమైన మనసును మీకు ఇవ్వబోతున్నాడు. రెండవదిగా ఈ రోజు నుండి కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ 5 to 6 ఉంటుంది మార్నింగ్. మరి 10 to 1 కూడా ఇక్కడ ఆల్రెడీ ప్రామిస్ అండ్ బెల్లంపల్లి ప్రేయర్స్ జరుగుతూనే ఉన్నాయి. అది లైవ్ ఇయ్యంగా. ఈవినింగ్ మాత్రం 6 to 9 చూడండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు బెల్లంపల్లి రావాలి, శనివారం సువార్త సభకి రండి, పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. 8, 9, 10, 11 8, 9, 10, 11 అద్భుతంగా కాజీపేట్, వరంగల్, హన్మకొండ సభలు ఉంటున్నాయి. కాబట్టి మేము అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం, చూడండి. ఆ సభల్లో వరంగల్, హన్మకొండ, కాజీపేట వారు మీకు తెలుసు ఏ గ్రౌండ్స్ అనేది అద్భుతంగా జరగబోతున్నాయి. అందరూ ప్రార్థించండి, పాలు పొందండి. నీ సన్నిధి నాకు తోడనే పాట ఎవ్వరు మిస్ అవ్వకండి. అందరు రిసీవ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. దేవుడు మీ అందరిని దీవించిన గాక. మరొకసారి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ నూతన సంవత్సరం యొక్క శుభములను మీకు తెలియజేస్తూ దేవుడు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.